హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పుట్నాల పప్పుతో లడ్డు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. వీటిని చిమ్మిరి ఉండలని కూడా అంటారు. ఈ లడ్డు చాలా టేస్టీగా ఉంటుందండి. సింపుల్గా 10 మినిట్స్లో చేసుకోవచ్చు. హెల్త్కి చాలా మంచిది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు రోజుకు ఒక లడ్డు తిన్నామంటే నడుము బలంగా ఉంటుంది. లేట్ చేయకుండా పుట్నాల పప్పు లడ్డు ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 కప్పు నువ్వులు వేసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్లో మాడకుండా కలుపుతూ చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో వేయించుకుంటే నువ్వులు లోపల వరకు ఈవెన్గా ఫ్రై అవుతాయి. నువ్వులు హెల్త్కి చాలా మంచిదండి. వీటిలో ఐరన్, కాల్షియం ఎక్కువగా ఉంటాయి. వీటి వల్ల మన బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. మన శరీరానికి కావాల్సిన ప్రోటీన్స్ అన్నీ అందుతాయి. చూడండి, నువ్వులు బాగా వేగి కలర్ చేంజ్ అయ్యి చిటపట్లాడుతున్నాయి. అలా వచ్చేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదే ప్యాన్లో 1 కప్పు పుట్నాల పప్పుని వేసుకోవాలి. ఇవి ఆల్రెడీ క్రిస్పీగానే ఉంటాయి. ఎక్కువ వేయించాల్సిన పని లేదు. జస్ట్ 1 నిమిషం పాటు వేయించుకొని తీసేసుకోవాలి. వేయించుకోవటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అదే ప్యాన్లో 1 కప్పు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి. పుట్నాలు, కొబ్బరి వేయించకుండా డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. ఎక్కువసేపు వేయించకుండా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక స్టవ్ ఆపేసి వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కంప్లీట్గా చల్లారిన తర్వాత జార్లోకి వేయించిన నువ్వులు, పుట్నాల పప్పు, కొబ్బరి ముక్కలు, మంచి ఫ్లేవర్ కోసం 4 యాలకులు వేసుకొని మూత పెట్టి మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పుట్నాల పొడిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా బౌల్లోకి వేసుకున్నాక బెల్లం నలగడానికి కొద్దిగా పొడిని తీసుకొని జార్లోకి వేసుకోవాలి. 1.5 కప్పుల బెల్లం వేసుకోవాలి. స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది. మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ బెల్లం పొడిని పుట్నాల పొడి బౌల్లోకి వేసుకొని ఉండలు లేకుండా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలిసిన తర్వాత మనకి నచ్చిన సైజులో లడ్డూలు చేసుకోవచ్చు. ఇక్కడ మనం పాలు, నెయ్యి ఏమీ యూస్ చేయలేదు. నువ్వులు, కొబ్బరిలోని ఆయిల్తోనే ముద్ద అవుతుంది. చూసారు కదా లడ్డు ఎంత బాగా వచ్చిందో. ఒకవేళ లడ్డు చుట్టడానికి రాకపోతే 2 స్పూన్ల నెయ్యిని వేసుకొని లడ్డు చేసుకోవచ్చు. నెయ్యి ప్లేస్లో కాచి చల్లార్చిన పాలను కూడా వేసుకోవచ్చు. నెయ్యి, పాలు వేయకపోయినా కూడా లడ్డు ఈజీగానే వస్తుంది. అదేవిధంగా మిగిలిన పొడి అంతా లడ్డూల్లాగా చేసుకోవాలి. స్వీట్ తినాలనిపించినప్పుడు సింపుల్గా 10 మినిట్స్లో చేసుకోవచ్చు. చూసారు కదా లడ్డు చాలా బాగా వచ్చింది. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా అప్పటికప్పుడు చేసి పెట్టవచ్చు. పాలు యూస్ చేయలేదు కాబట్టి 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఈ హెల్దీ అండ్ టేస్టీ పుట్నాల పప్పు లడ్డూని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్లో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.